నమస్తే, వెల్కమ్ టు PM7 భక్తి. నవరాత్రుల్లో భాగంగా 7వ అవతారమైనటువంటి చండీ అమ్మవారి గురించి, అలాగే అమ్మవారి అలంకరణ, అమ్మవారికి ఏ నైవేద్యాలు నివేదించాలి, అమ్మవారి విశిష్టత గురించి మనం తెలుసుకోవడానికి చేబిఎన్ కిరణ్ శర్మ గారి ముందున్నాం. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువుగారు. నమస్కారం. అఖండ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. గురువుగారు, నవరాత్రుల్లో భాగంగా 7వ అవతారం అమ్మవారు చండీ అమ్మవారిగా చెప్తున్నారు. చండీ అమ్మవారికి ఎలాంటి అలంకరణలు చేయాలి, అమ్మవారి విశిష్టత, అమ్మవారి నైవేద్యాలు, ఇవన్నీ ఒకసారి మాకు చెప్తారా? మనకి 28/9/2025 ఆదివారం రోజు మనకి మహాచండీ అవతారం. అంటే మనం ఇందాక అనుకున్నాం 11 రోజులు ఉత్సవాలు జరుగుతున్నాయి. 9 రోజులకు కానీ 11 రోజులు అయిపోయినాయి. మరి ఇదివరకు 10వ రోజు దసరా ఉండేది, ఈరోజు 11వ రోజు దసరా అవుతుంది. మధ్యలో ఏం అవతారం వచ్చిందంటే చండీ అవతారం వచ్చింది. మధ్యలో ఈ చండీ మహాచండీ అవతారంగా మధ్యలో మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మనకి ఈ యొక్క ఆదివారం రోజున చండీ అవతారంలో అమ్మవారిని మనం అలంకరింపజేసుకునే ప్రయత్నం చేయాలి. చండీ అవతారం అంటే ఏమిటి, అసలు విశేషం ఏంటంటే ఈ చండ ముండ శుంభ నిశుంభ రక్తబీజ అనేటువంటి రాక్షసుని సంహరించి మహిషాసుని నిమజ్జనం చేసేటువంటి ప్రక్రియ 9 రోజులు. అంటే యుద్ధం జరిగేటువంటి సమయం ఇదంతా కూడా, అమ్మవారు యుద్ధం జరుగుతున్న సమయం. కాబట్టి ఇటువంటి సమయంలో మనకి ఈ రోజున మహాచండీ అవతారంలో శుంభ నిశుంభులని నాశనం అంటే చంపబడేటువంటి ముఖ్యమైన రోజుగా చెప్పబడుతోంది. ఈరోజు చండీ అమ్మవారిని పూజన వల్ల ఏమవుతుంది అని అడిగితే, ఇంటిలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యల వలయం నుంచి బయటపడేటువంటి అవకాశం. చండీ అమ్మవారిని ఎలా పూజించాలి? కూష్మాండ మాత కూడా పూజిస్తారు, కూష్మాండ రూపంలో కూడా అమ్మవారిని పూజిస్తారు. ఈ రోజు మనము తప్పకుండా వాస్తు దోషాలు పోవడానికి, గృహ సంబంధమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి, అలాగే శత్రు నాశనం పొందడానికి. అంటే శత్రువులు అంటే ఎవరు? మానసిక శత్రువులు కానివ్వండి, బహిక శత్రువులు కూడా, అంటే మనకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవడానికి కూడా ఈరోజు చండీ అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయాలి. ఈరోజు విశేషంగా మనము చండీ సప్తశతి పారాయణం యాక్చువల్గా 9 రోజులు, ఈ 11 రోజులు చేయాలి. సరే 10 రోజులు చేయాలి, 11 రోజులు ఉద్వాసన కాబట్టి 10 రోజులు అమ్మవారికి రోజు చండీ హోమము, చండీ పారాయణం ఉంటుంది. చండీ పారాయణం అంటే సప్తశతి పారాయణం. అంటే సప్తశతి పారాయణం అంటే ఏమిటి? 700 శ్లోకాలు కలిగినటువంటి ఈ దుర్గామాత యొక్క, లక్ష్మీ మహాకాళి మహాసరస్వతి అనుగ్రహాన్ని పొందండి. అమ్మవారి యొక్క అవతరణ, ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారు, యుద్ధం ఎప్పుడు జరిగింది, రాక్షసులు ఎవరు, ఎలా అయిపోయింది, అమ్మవారిని ఎలా మనం ప్రశాంతత చేసుకున్నాం, ప్రసన్నం చేసుకున్నాం, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క 9 రోజుల ఉత్సవంలో తెలుసుకునే ప్రక్రియ. అలాగే ఈ రోజు విశేషంగా చండీదేవిని అలంకరించడం వల్ల ఐహికమైనటువంటి శక్తిని, భౌతికమైనటువంటి శక్తిని రెండింటిని కూడా పొందుకోవడానికి మనం చండీ ఉపాసన ద్వారా సప్తశతి పారాయణం చేసుకొని, వీలైతే చండీ హోమం కనీసం 10 రోజులు చేయలేకపోయినా ఈ రోజు తప్పకుండా చండీ హోమం చేయించుకున్న వారికి అద్భుతమైనటువంటి అమ్మ అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. కూష్మాండ బలి, ఇంటికి కూష్మాండ బలి కూడా ఈ రోజు ఇస్తే, ఇంకా కూష్మాండ బలి అంటే గుమ్మడికాయని బలి ఇవ్వడం కూడా మంచి విశేషమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశంగా చెప్పబడుతోంది. కాబట్టి ఈ రోజున చండీ అవతారంలో అమ్మవారిని పూజించాలి. మనం అమ్మవారిని ఏ విధంగా అలంకరిస్తారు గురువుగారు? అమ్మగారికి ముఖ్యంగా అలంకారం, వస్త్రాలు కానివ్వండి, ఆభరణాలు కానివ్వండి. ఆభరణాల విషయంలోకి వచ్చేస్తే మనకి మనం మొన్న 4వ రోజు కాత్యాయని దేవి చెప్పుకున్నప్పుడు ముత్యాలహారం అమ్మవారికి చాలా ఇష్టం, అది మనం చెప్పుకోవడం మర్చిపోయాం. ముత్యాలహారం తీసుకొని ఈరోజు చండీ అవతారంలో అమ్మవారికి నల్ల పూసల దండ చాలా ఇష్టం. అమ్మవారికి నల్ల పూసలు అంటే, నల్ల పూసలకి చాలా మంది తెలియదు ఏంటంటే, అసలు నల్ల పూసలు ఎంత ఇస్తారు ఆడవాళ్ళు? సుమంగళి యోగాన్ని, సుమంగళి యోగాన్ని కొనుక్కుంటారు. సుమంగళి యోగానికి మంచిది, శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని సంపూర్ణ భర్తకి ఆయుష్ కలడానికి అది జ్యోతిష శాస్త్రం ప్రకారం చెప్పబడింది. కానీ కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులకి అమ్మాయికి నల్ల పూసలు వేయడం ఎందుకంటే చనుబాలు ఎక్కువ వస్తాయి. నల్ల పూసల వల్ల పిల్లవాడికి పిల్లకి సరిపోయినటువంటి పాల ఉత్పత్తి బాగా పెరుగుతుంది, స్తన్య బుద్ధి బాగా పెరుగుతుంది. కాబట్టి నల్ల పూసలు వేసుకొని చెప్తారు. ఆరోగ్యవంతుల లక్షణం ఇది. పిచ్చి పిచ్చిగా మన ధర్మంలో అడ్డమైన వేసుకొని చెప్పారు. పగడము, ముత్యము, నల్లపూసలు తాళ్ళలో ఉంటాయి. తాళ్ళలో నల్లపూసలు ఉంటాయి, పగడం ఉంటుంది, ముత్యం ఉంటుంది. నల్లపూసలు ఎందుకు, దేనికోసం? సుమంగళి యోగం కాదు, కుజుడి యొక్క ప్రభావానికి, ఎముకల బలానికి, ఇంటిని సమర్థమైనటువంటి నాయకత్వంలో ఉండడానికి పగడాలు. నల్లపూసలు సుమంగళి యోగానికి, స్తన్యవృద్ధి కొరకు నల్లపూసలు. ముత్యము మనశ్శాంతిగా ఉండడానికి, మనోవికారం నుంచి బయటపడడానికి, అమ్మాయికి సంతాన వృద్ధి పొందడానికి ఈ 3 రత్నాలు వేస్తారు. సువర్ణ ఆభరణం ఎప్పటికీ యశస్సు కలిగింది. ఇంటికి లక్ష్మీ స్వరూపం భార్యనే. కాబట్టి ఆ భార్యకు ఉండాల్సినటువంటి మినిమం ఆభరణాలు అవి. 7 నగలు కూడా అవే చెప్తారు, 7 నగలు కూడా అవే ఉంటాయి. అవన్నీ కూడా ధరించాలి ఆడపిల్లలు ఖచ్చితంగా. కాబట్టి అవి ధరించి మనం మంచి ప్రయోజనాన్ని పొందుకునేటువంటివి తప్ప ధర్మంలో ఏవి కూడా మీకు వ్యతిరేకమైనవి, పాడైపోయేవి, ఇబ్బంది పెట్టేవి ఏవి చెప్పలేదు. సరే, ఈరోజు మనకి చండీ అవతారంలో అమ్మవారికి నల్ల పూసల్ని మనం అలంకరించుకునే ప్రయత్నం చేయాలి. రెండవది, ఈ రోజున అమ్మవారికి చామన ఛాయ వర్ణమైనటువంటి వస్త్రం. అంటే చామన ఛాయ అంటే దాదాపుగా కచ్చకాయ రంగుతో ఉన్నటువంటి
పొగతో ఉన్నటువంటి వర్ణం ఉంటుంది కదా, అటువంటి చామన ఛాయ రంగులో ఉన్నటువంటి వస్త్రం కానీ, కచ్చకాయ రంగు వస్త్రం కానివ్వండి, లేదంటే ఎరుపు వస్త్రం కానివ్వండి, లేదా పసుపు వస్త్రము లేదా శ్వేత వస్త్రం అమ్మవారికి మనం ధరింపజేయవచ్చును. అయితే ఈ మిగతా చీరలు కడుతున్నప్పుడు తప్పకుండా అమ్మవారికి గ్రీన్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ బార్డర్ ఉండాలి. ఆ బార్డర్ లేనటువంటి వస్త్రాలు అమ్మవారికి కట్టకూడదు. ఎప్పుడు కూడా ఎవరికైనా దానం ఇచ్చినా బార్డర్ లేనటువంటి, అంచు లేనటువంటి వస్త్రమును దానం ఇవ్వకూడదు, అది స్వీకరించకూడదు కూడా, అది పనికిరాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇటువంటి అమ్మవారికి వర్ణం అంటే రంగు ఉన్నటువంటి చీరల్ని అమ్మవారికి కడితే విశేషంగా చెప్పబడుతోంది. గురుగారు, చండికా అమ్మవారికి ముఖ్యంగా ఏ విధమైన నైవేద్యాలు నివేదించవచ్చు? ఇక్కడ దాదాపుగా మనకి మిరియాలతో చేసినటువంటి పదార్థం ఎక్కువ ఇష్టం. అంటే కట్టె పొంగలి అంటారు, కట్టు పొంగలి, కట్టె పొంగలి అంటుంటారు. అటువంటి పొంగలిని ఎక్కువగా మనం అంటే తమిళనాడు సంప్రదాయంలో ఈ కట్టు పొంగలి ఎక్కువ చేస్తారు, అది పెట్టవచ్చును. అలాగే మనకి పాయసాన్ని అంటే అమ్మవారికి ఆవు పాలు చేసినటువంటి పాయసాన్ని పెట్టవచ్చును. అలాగే చలివిడి అంటారు, చలివిడి పెడతారు కదా, చలివిడి కూడా అమ్మవారికి బాగా పెట్టవచ్చును. తర్వాత శనగపప్పు పానకం పెట్టవచ్చును అమ్మవారికి. తర్వాత పెసరపప్పు చేసినటువంటి పాయసం పెట్టవచ్చును. మరియు హల్వా అంటారు, అంటే మనము కొన్ని పదార్థాలు హల్వా ఉంటుంది కదా, అటువంటి పదార్థం కూడా అమ్మవారికి తీపి పదార్థం మనం పెట్టే ప్రయత్నం చేస్తే అమ్మ అనుగ్రహానికి పాత్రలు అవ్వచ్చు. అంటే మనకి ఇష్టమైన పదార్థాలు అమ్మవారు పెట్టి మనం సంతోషపడడం ఏంటంటే, మన పిల్లలకి 5 రకాల పదార్థాల్లో ఒకటి సంతృప్తిగా తీసుకొని ప్రసాదాన్ని స్వీకరించి అమ్మ అనుగ్రహాన్ని పొందుకుంటారుగా. ఆ భావనతో మనం ఒకప్పుడు అనుకున్నాం, భావమాత్రంగా అమ్మవారు స్వీకరిస్తుంది కాబట్టి మన పెట్టే ప్రతి పదార్థాన్ని అమ్మవారు స్వీకరిస్తుంది. అదే పదార్థం మనం ప్రసాదంగా భావించి మన పిల్లలకి పెట్టే ప్రయత్నం చేయవచ్చును. అటువంటి పదార్థాన్ని తప్పకుండా పెట్టాలి. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు. చూశారు కదండి, నవరాత్రుల్లో భాగంగా 7వ అవతారం చండీ అవతారం. చండీ అవతారాన్ని అమ్మవారిని ఎలా అలంకరించాలి, అలాగే అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు నివేదించాలనే విషయాలు తెలుసుకుందాం. మరో ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుంటాం.